ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అసలు ఈ సీజన్ 15 మంది కావాలో ఆ జోరీ మొత్తం చేసి ఆ 15 మందిని తీసుకొని హౌస్లో పెట్టుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు మళ్ళీ మీకు బిగ్ బాస్ హౌస్లో సీరియస్గా అడుగు పెట్టాలని ఉందా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. మనం చాలా రకాల ప్రోమోలు చూసాము. అంటే సెలబ్రిటీస్కి ఈ షో అని చెప్పి చాలామంది కామనర్స్ కూడా మాకు ఉంటే బాగుండు అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ట్రై చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 9కి అగ్ని పరీక్ష సీజన్ 1 అనేది ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో కొంతమంది కంటెస్టెంట్స్ని తీసుకొని వాళ్ళకి కొన్ని టాస్కులు ఇచ్చి వాళ్ళల్లో కొంతమందిని ఫిల్టర్ చేసి వాళ్ళని సెలబ్రిటీస్తో కలిపి లాస్ట్ టైం సీజన్ 9 ఎలా ఉండిందో మనం చూసాము. అలానే ఫస్ట్ టైం అసలు పల్లవి ప్రశాంత్ కామనర్ హౌస్లోకి వెళ్ళడం, తను టైటిల్ కొట్టడం. సో లాస్ట్ సీజన్ కూడా మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ పడాల చాలా కామనర్గా వెళ్ళి తను టైటిల్ కూడా విన్ అయ్యాడు. ఇప్పుడు అదే హోప్స్తో చాలామంది అంటే ఇన్స్టాలో యూట్యూబ్లో ఫేమ్ ఉన్న వాళ్ళు, బిగ్ బాస్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు, అంటే కెరియర్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది, మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలని ఇష్టంతో ప్యాషన్తో చాలామంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి అప్లై చేశారు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, దీంట్లో ఎంతమంది అప్లికేషన్స్ వేసి ఉంటారు, ఎన్ని ఫిల్టర్ అవుతాయి, అసలు ఈ గందరగోళం అంతా ఏంటి, లోపల ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. అసలు ఈ ప్రాసెస్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆ ప్రాసెస్లో ఆర్కే వ్లాగ్స్ అనే ఒక పర్సన్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన ఒక 3-4 డేస్ ఆ టీంతో ట్రావెల్ అయ్యారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఆయన్ని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే ఆర్కే గారు. నమస్తే అండి. ఆర్కే గారు, ఎంత ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది కామనర్స్కి, ఎందుకంటే నార్మల్ పీపుల్కి ఫేమ్ అంత ఈజీగా రాదు. సో బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి దానికి వెళ్తే మనల్ని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం ఫేమ్ తెచ్చుకోవచ్చు, ఇలాంటి ప్యాషన్తో అందరూ ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఈ సీజన్ మీకు ఎలా అనిపించింది, ఇవన్నీ ఎలా ప్రాసెస్ జరుగుతాయి? బేసిక్గా నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్న ఒపీనియన్ వేరు. పర్సనల్ హోప్ తోటి అయితే పోలే. నేను ఇదివరకు మీరు చూసినట్టయితే నేను నా ప్రొఫెషన్కి తగ్గట్టుగా చాలా ఫైట్స్ చేసిన. నేను మాకు కొన్ని యూనియన్స్ కావాలి, గవర్నమెంట్ తోటి కావచ్చు, స్ట్రైక్స్ చేయడం, ధర్నాలు చేయడం, లీడర్స్ని కలవడం, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ చూసినా కానీ అడిగేవాడికి ఒక అర్హత ఉండాలి, అప్పుడే ఎవరైనా పట్టించుకోరా అన్నారు. అంటే ఒక ఫేమ్ కావాలి. ఇప్పుడు ఏది అడగాలన్నా కానీ ఒక ఫేమ్ ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. సో దాని మధ్యలోనే ఇది అనేది వచ్చింది సడన్గా. అంటే నాకు కావాల్సినవి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ డ్రైవర్స్ ఒకవేళ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోతే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకుంటుంది. సో లారీ డ్రైవర్స్ అనేది కూడా దేశానికి 3వ ఎన్నుముక్క లాంటి వాళ్ళు. సో రవాణా సౌకర్యం ఏదైనా కానీ ఒక్కరోజు ఆగిపోతే దేశం ఆగిపోతుంది ఈజీగా. కానీ నేను కొంతమంది డ్రైవర్లకు హెల్ప్ చేసిన. నేను ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే నాకున్న వీడియో ఇన్ఫ్లుయెన్స్ తోటి హెల్పింగ్ వీడియోస్ చేసి వచ్చినంత వాళ్ళ కుటుంబానికి వేయడం, వాళ్ళకు పంపించడం, ఇలా చేసిన. కానీ ఎంతవరకు చేయాలి ఇది? దీనికి ఒక గవర్నమెంట్ ఆధారం అంటూ ఒకటి ఉండాలన్నట్టు ఉద్దేశంతో నేను అడిగా. ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయిన కుటుంబానికి ఇల్లు లేకపోతే వాళ్ళ పిల్లల చదువులో ఇలాంటివి ఏదన్నా ఒక ఆధారణ గవర్నమెంట్ యూనియన్ వాళ్ళ చేయి మీద, ప్రైవేట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గవర్నమెంట్ వాళ్ళ చేయి మీద తీసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ చెప్తే ఎక్కడ చూసినా కానీ రాష్ట్రంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డ్రైవర్లది పెద్ద మ్యాటర్ కాదని అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకా స్ట్రైక్స్ చేసినాం, గట్టిగా చేసినాం, చాలా ప్రయత్నాలు చేయంగా అడిగేటోడు ముఖ్యమైనోడు ఉండాలంట. మరి మా గురించి అడిగేటోడు ఎవరు రాలే, డ్రైవర్లు మా బాధలు మేమే చెప్పుకోవాలి కదా. సో నువ్వు అడగాలంటే నీకు ఒక అర్హత ఉండాలని అన్నారు. ఈ గ్యాప్లో బిగ్ బాస్ సీజన్ 10 అనేది వచ్చిందనమాట. ఓకే, నన్ను చాలా మంది ఇది చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది, నేను అప్పటికి చెప్పినాను మనల్ని తీసుకోరు, అదంతా వేరే ప్రపంచం ఉంటుంది, మనల్ని తీసుకోరు వాళ్ళు అని చెప్పంటే, లేదు ఒకసారి ట్రై చేయడం, ప్రయత్నమే కదా చేసేది. 1 minute వీడియో చేసి పెట్టాను నేను. ఆడిషన్ వీడియోకి 3 minutes కావాలన్నా నేను 1 minute చేసిన. నా ఇంట్రడక్షన్ ఇచ్చిన, నేను రావాలనుకుంటున్నాను పెట్టినా. పెడితే ఒక 1 week తర్వాత నన్ను సెలెక్ట్ చేసి నట్టు మెయిల్ ఇచ్చారు. మెయిల్ ఇచ్చి కాల్ చేశారు నాకు రిటర్న్, మిమ్మల్ని సెలెక్ట్ చేసినాం సార్, మేము మీతో ఒక 45-50 minutes జూమ్ కాల్ మాట్లాడాలి అని అన్నారు. సరే మాట్లాడదామని చెప్పేసి నేను జూమ్ కాల్ యాక్సెప్ట్, డ్యూటీలో ఉన్న అప్పటికి నేను పూర్తిగా హోప్స్ ఏం పెట్టుకోలేదు దాని మీద. ఒక ప్రయత్నం ఉన్నట్టు ఒక రాయి వేసిన, పూర్తిగా హోప్స్ అయితే ఏం లేకుండే. జూమ్ కాల్ మాట్లాడినాం. జూమ్ కాల్ మాట్లాడిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు అన్నీ అంటే
కొంచెం విచిత్రంగా దారుణమైన క్వశ్చన్స్ అవి. ఏంటి అన్న ఇది అంటే ఫార్మాలిటీ అన్న, ఇది రూలు అడగాలి, యాజ్ ఏ రికార్డ్ అవుతుంది జూమ్ కాల్ కాబట్టి మేము అడగాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే తప్పదా? ఏం అడిగారు? నీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, నువ్వు ఎవరితో రిలేషన్లో, నువ్వు పెళ్ళైన ముందుకు ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి, పెళ్ళైన తర్వాత అంటే బిగ్ బాస్ ఇవన్నీ అడగమన్నదా నాకు అర్థం కాలేదు. కాకపోతే మనం సీరియస్గా మరి ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు బేసిక్గా నీ అలవాటు లేనిది ఇవి అడిగితే బాగానే ఉంటుంది. లేదు నాకు పెళ్ళి అయిపోయింది అన్న టీనేజ్లో అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే నార్మల్ నేను చిన్న ఉన్నప్పుడే చేసిరు అంటే రేపు పెళ్ళి అవుతానాక నీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ నువ్వు అడిగాల్సినవి అడుగు, పర్సనల్ విషయాలు అడగగా నేను అన్నా. అడగంటే లేదు సార్ ఫార్మాలిటీకి. అంటే ప్రతి ఒక్కరిని ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు? ప్రతి ఒక్కరి విషయం నాకు తెలియదు, నాన్న అడిగిండు, నేను ఇంకెవరిని అడగలేదు. మళ్ళీ ఎవరు మిమ్మల్ని అడిగిరా లేదా అని అడగలేదు. నేను నన్ను అయితే ఇట్లా అడిగిండు. స్టార్టింగ్ ఆయన మీరు మేలా ఫీమేల్ అని కూడా అడిగిండు నన్ను. అదేంటి అంటే మీరు మెయిల్ గా వీడియో పెడతారు కదా. నేను అన్నా అంటే తప్పుగా అనుకోకు, నీ గడ్డం మీసాలు చూసి మళ్ళీ నేను మేలా ఫీమేల్ అని అడగడం కాదు, ఫార్మాలిటీ అనుకో. ఫార్మాలిటీ అంటే సరే ఇప్పుడు మన ఫోకస్ ఎంత ఏంటంటే అరే మన బిగ్ బాస్ వాళ్ళు మన వీడియోని పిక్ చేసారు, మనకు కాల్ చేసారు, మేబీ ఉండొచ్చు, అడగాల్సినవి ఉండొచ్చు అని సమాధానం చెప్తానే ఉంటాం. సో ఇక సాధారణంగా ఎవరితో మాట్లాడుతూ చచ్చిపోతే నీకు ఎవరు కావాలని మామూలు క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత ఎందుకు నీకు బిగ్ బాస్ అంటే నేను చెప్పిన నేను ఇలాంటివి చేయాలనుకుంటున్నాను, నేను ఒకవేళ ముందుకు పోతే దీని ద్వారా బయటకు పోతే నేను ఇది చేయగలను. బేసిక్ గా మీ ప్రొఫెషన్ వచ్చేసి లారీ, నాది సొంత లారీ, నాది ఓన్ లారీ, నేను ఇది చేయాలనుకుంటున్నా అని చెప్పిన. నేను ఎంతవరకు చేస్తా ఇలా, ఒకవేళ నా థాట్ ఒకటే, నాకు పెళ్ళయింది, 3 ఆడపిల్లలు నాకు. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ నాకు వస్తే నెక్స్ట్ ఎవడైనా ఇలాంటి సాయం చేస్తాడా, అది ఎంతవరకు చేస్తాడు. ఇప్పుడు ఏదైనా మనం మొదలు పెట్టే దాన్ని బట్టే ఉంటుంది. నేను ఇది మొదలు పెట్టినా, ఇంకెవడో దీన్ని సక్సెస్ చేస్తాడు ఖచ్చితంగా. నేను అనుకునే కాస్ ఏదైతే ఉందో నేను స్టార్ట్ చేసిన, నాకు ఇలాంటి రూల్ అనేది ఒకటి కావాలి. తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, దేశం అంతటా కావచ్చు, డ్రైవర్లను కొంచెం పట్టించుకునే విధంగా కావాలనేది నేను ఫైట్ చేస్తున్నా. మొదలు పెట్టింది నేనే, ఇప్పుడు చాలా మంది ఈ బాటలు నడుస్తున్నారు. ఎవడో ఒకటి సక్సెస్ చేస్తాడు చివరికి, నేను చేయలేకపోయినా. నా ఉద్దేశం కూడా అదే. ఒక్కవేళ నాకు ఇదే పరిస్థితి వస్తే ఎవరు చూసుకుంటారు? ఒకవేళ గవర్నమెంట్ సపోర్ట్ అంతో ఇంతో ఉండాలి, పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తులు కావచ్చు అనేది నా కాస్ చెప్పిన వాళ్ళకి. ఓకే డన్ సార్, ఒక 40-45 మినిట్స్ మాట్లాడిన తర్వాత మీకు నెక్స్ట్ మెయిల్ వస్తుంది, మీరు రిజెక్టెడా సెలెక్టెడా అనేది మీరు మెయిల్ చెక్ చేసుకోండి అని అన్నారు. డన్. మళ్ళీ క్యాజువల్గా నా పనిలో నేను బిజీగా ఉన్నా, డ్యూటీలనే కాల్ మాట్లాడినా, అయిపోయింది. నెక్స్ట్ వీక్ మెయిల్ వచ్చింది, మీరు సెలెక్టెడ్, జీడీకి రాబోతున్నారు, మీరు రావాలని 3 days షెడ్యూల్ ఇస్తే అలా 19th రోజు, జూలై 19th రోజు నాకు షెడ్యూల్ ఇచ్చారు. జూలై 19th రోజు నాకు షెడ్యూల్ ఇచ్చారు. పోయిన తర్వాత ఒక దాదాపు ఒక 200 క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద బుక్లెట్ ఇచ్చారు, అవన్నీ రాయాలి. 2 గంటలు పట్టింది నాకు రాయడానికి. అది ఒకవేళ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ఇంకేమో అది మనకు తెలియదు ఏం రాస్తారో ఏమో. అంటే పక్కనే ఎవరినైనా పెట్టుకొని మేరీ వాళ్ళ ఉద్దేశాలు వీళ్ళు క్వశ్చన్ చేస్తూ రాపిస్తుండొచ్చు, అలా కూడా రాపిస్తుండొచ్చు. ఎందుకంటే ఒక 2-3 రాస్తుంటే చూసిన నేను. సో ఆ విధంగా రాపిస్తారు అనమాట. నేను కూడా రాసిన. అలా కూడా ఎలాంటి క్వశ్చన్ ఉంటుందంటే, ఇవన్నీ ఒకసారి బిగ్ బాస్కు పోవాలని డిసైడ్ అయినోడు ఇవన్నీ ఆలోచించాడు యాక్చువల్గా. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అలా. అంటే ఏ టైప్? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మ్యారీడ్ పర్సన్ అయితే నీ వైఫ్ తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? అది ఇక్కడ దిక్కుమాల క్వశ్చన్ నాకు అర్థం. అంటే నీ యాంగర్ ఇష్యూ, నీ కోపతార ఏందో తెలుసుకోవాలనంట. ఇంకోటి అడగొచ్చుగా, అదే ఉంది. అలాంటివి ఏంది అని అడిగితే లేదు, నేను బేసిక్గా వీళ్ళు ఇచ్చింది మేము పనుల్లో మేము మాదేం తెలుసా అని అన్నారు వాళ్ళు. సరే ఇంకా నా ఒపీనియన్ నేను రాసిన, ఎవడైనా ఎలా రియాక్ట్ అవుతాడో అలా నేను రియాక్ట్ అవుతాను రాసిన. నా సమాధానం నేను అలా రాసిన పూర్తిగా. నీ ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు ఎవరిని మోసం చేసినా, ఏడో మోసం అయినా అని నార్మలే. మళ్ళీ 45 minutes ఏదైతే జూమ్ కాల్లో ఉన్నాయో అవే ఇందులో కూడా ఉన్నాయి. టైం పట్టింది, జూమ్ మొత్తం రాసిన. రాసి వాళ్ళకి ఇచ్చినాక మెయిన్ జీడీ రౌండ్ టీంకి ఒక 10 మంది ఉంటారు అనమాట. మా టీంలో 9 మంది ఉన్నాం మేము. ఒకతను రాలేదంటే ఎవరో, మేము ఒక 9 members ఉన్నాం. 9 members తీసుకుపోయి ఒకరి తర్వాత ఒకరిని 9 మందిని ఇట్లా ఒక రూమ్లో తీసుకెళ్ళి కెమెరా పెట్టి
వాళ్ళు పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు మేడం ఆమెనే మెయిన్ అంట, ఆమె కూడా వస్తుంది ఇట్లా స్ట్రైట్ కూర్చొని చెప్పి ఇంకో కుక్కర్ని అడుగుతుంది అనమాట, నువ్వేంది నీ కథ ఏంది ఎందుకు బిగ్ బాస్ అంటే సేమ్ ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా మళ్ళీ నేను నా కాస్ ఇది. ఇన్ కేస్ ఒకవేళ నేను ఇక్కడికి వచ్చే ముందు నేను కొంచెం అగ్ని పరీక్ష చూసిన అనమాట మళ్ళీ జియో హాట్‌స్టార్లో, ఎందుకంటే నాకు కొంచెం తక్కువ ఉండే ఎక్స్పీరియన్స్ దీని మీద. మన ఈ రౌండ్ 2 రౌండ్ సెలెక్ట్ అయినాం కదా, మరి ఏందో చూద్దాం ఇది అన్నట్టుగా చూసిన. అందులో నేను ఒక అతన్ని చూసిన అనమాట, డ్రాగన్ అనేది వేషం వేసుకొని వస్తే అంత అయిపోయిన తర్వాత మీరు దీనికి కరెక్ట్ కాదని అన్నారు. సో నాకు అది ఐడియా ఉందన్నమాట. ఐడియా ఉండి జీడీ నాది నా సెల్ఫ్ నేను ఇచ్చుకొని నేను ఎందుకు రావాలో చెప్పినాక ఇన్ కేస్ నేను ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే నన్ను రిజెక్ట్ చేయండి అని చెప్పిన. మేము అదంతా నెక్స్ట్ చెప్తామండి అని అన్నారు. సో ఒక్కొక్కరిని సేమ్ చేసి తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్లో ఒక టాపిక్ ఇచ్చారు, అంటే ఎవరి వాయిస్ ఎంత ఉంటుంది ఎంతవరకు ఆర్గ్యూ చేయగలుగుతారు అనేది ఒక టాపిక్ ఇస్తారు, అందరికీ ఇస్తారు. అది మాకు హ్యూమన్ రైట్స్ యానిమల్స్కి ఇస్తే ఎలా ఉంటుంది, ఇవ్వచ్చా ఇవ్వద్దు అనే టాపిక్ మీద ఇచ్చారు. అలా చాలా మంది ఇవ్వచ్చని నేను ఇవ్వకూడదని అన్నా, కొంతమంది ఆర్గ్యూ అయిపోయింది. అది ఏంటి చెక్ చేయడానికి వీళ్ళు వాయిస్ రైజ్ చేయగలుగుతారా చేయరా అనే దానికి, కానీ ఇంట్రడక్షన్ మెయిన్. అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళి నేను జీడీకి వచ్చినప్పుడు నా డ్రైవర్కి అప్ అయిపోయినా. నేను కొంచెం హోప్ వచ్చింది జీడీకి రమ్మనంగానే, నా వెహికల్ని డ్రైవర్కి అప్ అయిపోయినా. సరే చూద్దాం ఇది ఎంతవరకు అయిద్దో. జీడీలో క్లియర్గా నేను చెప్పిన కదా, దీని తర్వాత కూడా మనకు వస్తే అప్పుడు మన లెక్క అన్నట్టుగా ఒక ఒపీనియన్ ఉండే. సరే అని బండి పంపించి ఒక రోజు ఆపిన యాక్చువల్ ఇంటికాడ. నేను ఇక్కడ జీడీ రౌండ్ అయిపోయినాక నేను చెప్పిన కదా ఈ విషయం, నేను దీనికి సెట్ కాకపోతే నేను రిజెక్ట్ చేయండి అని చెప్పినాక కూడా నాకు ఒకవేళ వస్తే నేను సెలెక్టెడ్ అనుకున్నా. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ మెయిల్ వచ్చింది, కంగ్రాచులేషన్ సార్ మీరు సెలెక్ట్ అయ్యారు. అలా ఎలా అంటే ఫోన్ చేసి సార్ మీరు కంగ్రాచులేషన్ సార్ మీరు నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయిపోయారు అంటే ఇక మామూలు ఆనందం కాదు అది, అబ్బా మనం సెలెక్ట్ అయిపోయినాం అన్నట్టుగా. మీరు ఇంక ఇవి వేయాలి, డ్రెస్ కోడ్ వేయాలి, ఇవి ఉంటుంది మీకు అని చెప్పేసి అంటే ఓకే. జీడీలో కూడా సెలెక్ట్ అయినాం, డైరెక్ట్ అగ్ని పరీక్షకే ఇక మెగా ఆడిషన్ అంటే డైరెక్ట్ స్టేజ్ మీద ఇస్తామని. అంటే ఇప్పుడు ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి పక్కన పెడితే నా ఇంటెన్షన్ ఏంది, నేను దేనికోసం పోతున్నానో క్లారిటీగా వాళ్ళకి చెప్పిన. సో అవి తప్ప వేరే ఫిజికల్ వేవైనా నేను చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ నాకుంది. కాబట్టి నేను ఖచ్చితంగా డిసైడ్ అయినా పూర్తిగా అప్పుడు 100% హోప్ పెట్టుకునే నేను పక్క హోప్ పెట్టుకొని డ్రైవర్ని పంపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇక పని పాట పని చేసి ఇంటికి వస్తే 5వ తారీఖు పిలిపించారు. ఇక 5వ తారీఖు పిలిపించి అలా కూర్చోబెట్టి రోజుకు ఒక్కొక్కరిని ఇస్తే నా 3rd రోజు వచ్చింది నా అవకాశం. లోపలికి వెళ్ళిన, అలాగ వెళ్ళిన తర్వాత నా 3rd రోజు నన్ను పిలిచారు అనమాట. అంటే ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారు. నా సీరియల్ రావడానికి 7th నైట్ అనుకుంటా, 7th ఈవినింగ్ అనుకుంటా, 5th వెళ్తే అంతే. అప్పుడు పోతే ఇంట్రడక్షన్ కూడా బాగానే తీసుకురు, బాగానే రిసీవ్ చేసుకురు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిరు. లోపలికి వెళ్ళిన తర్వాత సో నువ్వు ఏంటంటే నా పేరు, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. జడ్జెస్ వచ్చేసి ఇప్పుడు నవదీప్, అలానే బిందు మాధవి, అభిజిత్ ముగ్గురు, శ్రీముఖి అంతే. శ్రీముఖి ఓకే. షూట్ స్టార్ట్ అయిందా మీకు ఆ ప్రాసెస్ లో? కెమెరాస్ ఆన్ కెమెరానే ఇవన్నీ యాక్షన్ చెప్పే సెట్ బయట ఒక ఆవిడ ఉంటుంది, రోలింగ్ అక్కడ రోలింగ్ చెప్పి యాక్షన్ చెప్పగానే వీళ్ళు వెళ్ళని చెప్తారు. మనం అంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు అనమాట వెళ్ళగానే. అట్లా ఒకటి వేసి ఇంట్రడక్షన్ తీసుకుంటారు, హాయ్ హలో చెప్పడం, మన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మన పేరు ఊరు చెప్పిన తర్వాత ఇక వాళ్ళు అప్పుడు అడుగుతారు ఏంది చెప్పు ఏంటి నీ విషయం ఏంది ఎందుకు బిగ్ బాస్ అని అడుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే చెప్పుకుంటూ వచ్చినో నాకు ఇది కావాలి అని చెప్పుకుంటూ వచ్చిన. చెప్పుకుంటూ వస్తే అభిజిత్ అయినా మీ లారీ డ్రైవర్లు చాలా టూ మచ్ ఉంటారు అబ్బా అని అన్నాడు. ఎందుకు అని అడిగిన నేను. ఎందుకు అని అడిగితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు, మొత్తం బండ్లని ఓవర్టేక్ చేసుకుంటూ అటు ఇటు కొడతారు. అంటే నేను అడిగిన ఏంటంటే నేను వచ్చింది ఆడికి నా మర్యాదని కాపాడుకోవడానికి, నా డ్యూటీ నా డ్రైవింగ్ మర్యాద కాపాడుకోవడానికి నేను వచ్చిన, నాకు కావాల్సిన వచ్చిన. నేను చెప్పాలనుకున్న విషయం కూడా అదే. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉంటాడు, పోలీస్ ఉంటాడు, పొలిటీషియన్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వివిధ రంగాలలో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని మాత్రమే ఇప్పుడు రామకృష్ణ అనేటోడు ఒక పొలిటీషియన్ అనుకో, రామకృష్ణ తప్పు చేసి నేను నేరం చేసిన వీడు ఒక బ్యాడ్ ఫెలో అంటారు సొసైటీ. లారీ డ్రైవర్ చేస్తే అట్లా అన్నారు, టోటల్ ఫీల్డ్ లారీ నా కొడుకులే ఎంత అంటారు. నేను అదే చెప్పిన అభిజిత్ గారికి డైరెక్ట్, ఇలా ఎలా అంటారు మీరు,
నేను ఇది చెప్పడం కోసమే వస్తున్నా సార్, దీన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికైనా రావాలనుకుంటున్నా నేను. ఇంకా మాకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, మమ్మల్ని సొసైటీ ఎట్లా అంటే అందరు డ్రైవర్స్ని పక్కన పెడితే ప్రత్యేకంగా లారీ డ్రైవర్లని వేరే హ్యూమన్ బీగా చూస్తున్నారు, మనుషుల్లాగా చూస్తలేరు అసలు. ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ అంటే వాడు తాగుతాడో ఇవ్వట్లేడు. ఇప్పుడు నేను స్టేజ్ మీద కూడా అన్నా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటారంటే మరి అందరూ ఉన్నోళ్ళు ప్లస్ చదువుకున్నోళ్ళు, డాక్టర్లు, ఇంజనీరింగ్లు, నేను నైట్ టైం సిటీ నో ఎంట్రీ అయిపోగానే ఎంట్రీ అవుతాయి మా లారీ లోపలికి. సిటీలకు డే టైంలో ఎంట్రీ ఉండవు. ఆ కేపీహెచ్ బ్యాగ్ ఆడబోతే మస్తు మంది ఉంటారు సార్ నీళ్ళంటే వాళ్ళు అని చెప్పి. అందుకని అలా అంటలేను, కొంతమంది ఉంటారు అని అన్నారు. నీకు ఈ కాస్ట్ కరెక్టే కానీ నువ్వు ఈ ప్లాట్ఫామ్కి అన్ఫిట్ అన్నాను. ఎవరు? డైరెక్ట్ అభిజిత్ గారు. నేనైతే నీకు గ్రీన్ గా రెడ్ ఇస్తున్నా భయ్యా, నాకైతే నువ్వు కరెక్ట్ అనిపించట్లేదు ఈ ప్లాట్ఫామ్కి అన్నారు. బిందు మాధవ్ గారు నేను అడిగిన, బిందు మాధవ్ దగ్గరకు వచ్చేసరికి ఆమె నేను కూడా రెడ్డి ఇస్తాను అన్నది. నువ్వు సరైన సమాధానం చెప్పు నాకు, అప్పుడు రెడ్డి నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పిన. సరైన సమాధానం ఒక రీజన్ చెప్పు అంటే, అయితే నీకు ఫిజికల్ టాస్క్ ఇస్తానన్నది అంటే ఓకే రెడీ అన్నా నేను. నవదీప్ గారు దాన్ని నువ్వు చెప్పాడు అమ్మాయిలు ఇస్తా అని లారీ డ్రైవరు, మన కళ్ళ ముందర జరిగేది అదంతా. జడ్జెస్ ఏం మాట్లాడుకుంటారు మనకి వినిపిస్తుంది, ఈయనే ఉంటాం మన ఎదురుగా. వాళ్ళు అలా ఇలా ఇస్తావు నువ్వు అని, లారీ డ్రైవరు ఆల్రెడీ ఫిజికల్గా ఫిట్గానే ఉంటాడు, అలా ఇలా ఇస్తాడు అంటే. సో మాకు కూడా అదే అనిపిస్తుంది, మీరు లీడర్స్ మీకు కావాల్సిన కాస్ట్ ఏదైతే ఉందో మీరు లీడర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మంచి ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళ దగ్గరికి పోయా నేను ప్రయత్నించిన. కానీ నాకు నేనంటూ ప్రత్యేకత లేకపోవడం వల్లనో లేకుంటే నా గురించి ఇంకొక ప్రత్యేకమైన మనిషి రాకపోవడం వల్లనో దీన్ని ముందు తీసుకుపోలేకపోతున్నాం. ఈ ప్లాట్ఫామ్ ఏమైనా యూజ్ అయిద్దేమో అని మేము వచ్చినాం. అంటే మీరైతే అలా ట్రై చేయండి అని రెడీ ఇచ్చేసింది. మొత్తం ముగ్గురు రెడీ ఇచ్చారు. నవదీప్ గారికి వెళ్ళాలి. ఇంకా నేను ఈవిడతో ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయినా, ఎందుకంటే లేడీస్ కాబట్టి నేను ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయినా. నవదీప్ ఏం చెప్పక ముందుకే నేను ముందు రెడ్డి ఇచ్చి నేను మాట్లాడతా అన్నాడు. సరే అన్న ఇవ్వు, తర్వాత నాకు సమానం చెప్పాను. ఎందుకంటే అప్పటికి నేను చాలా టైం ఇచ్చారు నాకు. కొంచెం నాకు అక్కడ జరిగినది ఏదైతే ఉందంటే న్యాయం, అందరికి 5-10 నిమిషాలు ఇచ్చారు, నాకు కొంచెం టైం ఎక్కువ ఇచ్చారు, అంతే 40-50 నిమిషాలు ఇచ్చారు. నవదీప్ ఏమన్నాడంటే ఇవన్నీ కాదు, నువ్వు చేసే ఫైట్ కరెక్టే, నువ్వు చేయాలనుకున్న పనులు కరెక్టే, నిన్ను ఒకవేళ రెడ్డి ఇచ్చి నిన్ను ఇక్కడ ఆపినా కానీ నువ్వు ఇక్కడేమో ఆగిపోవు, ముందుకు పోతావు, నువ్వు అనుకున్నది సాధిస్తావు, కాబట్టి నేను నీకు రెడ్డి ఇస్తున్నా. అదేంది రీజన్? నాకు అయిపోయింది, ఆ పేషెన్స్ అయిపోయింది. జూమ్ కాల్లో చెప్పిన, జీడీలో చెప్పిన, మరి అక్కడ ఆపొచ్చుగా నన్ను యూనిఫామ్ వేయించి ఇడికి తీసుకొచ్చి మీ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి కాకపోతే ఎందుకు తీసుకొచ్చారు నన్ను ఇడికని అడిగిన, సమాధానం లేదు. ఎవరు? అది కాదు శ్రీముఖి గారు అంట, మీరు అర్థం చేసుకోండి, మీరు టైం ఎక్కువైంది, ఇంకా చాలా మంది మీరు పోతే నాకు సమాధానం చెప్పి నేను పోతా, పోనట్లేదు. నాకు జీడీలో నేను దీనికోసమే వస్తున్నా అని చెప్పిన, జూమ్ కాల్లో దీనికోసమే, బుక్లెట్లో కూడా కొన్ని క్వశ్చన్స్కి రాసిన, పూర్తిగా రాలే వల్ల. కానీ వీడియో కాల్లో కానీ జూమ్ కాల్లో జీడీలో కానీ డైరెక్ట్ చెప్పేసిన నేను దీనికోసమే వస్తున్నా అని. మరి అక్కడ మీరు నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు సార్, కంగ్రాచులేషన్ అన్న వాళ్ళు. మరి ఈడికి వచ్చినాక ఎందుకు మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదంటూ నేను టైం వేస్ట్ చేసుకునేటువంటి కాదు కదా. అంటే ఏమున్నా ఇప్పుడు నాకు యూనిఫామ్ వేసి ఆ ప్రోమోలో చూపిస్తే అబ్బా డ్రైవర్కి కూడా ఇచ్చారు అవకాశం, కానీ ఆడు ప్రూవ్ చేసుకోలేకపోయాడు, ఆడు దరిద్రుడు అన్నట్టు. అంటే జనాలని ఒక వేరే డెమోలో తీసుకుపోతారు అనమాట, అందరికీ అవకాశాలు ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్నప్పుడు నన్ను అక్కడే ఆపొచ్చుగా. సో మీరు లోకల్ కూడా దీనికోసం ఎక్కడి నుంచో వచ్చాను? లోకల్ ఏం కాదు, నేను మళ్ళీ నా పని పక్కన పెట్టి వేరే డ్రైవర్ని పెట్టి వచ్చిన నేను. ఎందుకంటే నేను అనుకునే పని అవుతుందేమో అని ఆలోచన. మీ గోల్ అంతా ఫేమ్ కోసం కాదు, మీ యూనిటీ కోసం మీరు ఫైట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఫేమ్, నేను ఆల్రెడీ నేను చాలా రోడ్ రాస్తారోకలు చేసిన, నేను కేటీఆర్ గారితో మాట్లాడిన, స్ట్రైక్స్ చేసి రవీంద్ర కుమార్ తోటి